ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన పెద్దయ్యాక మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్ చేసుకుని ఏదో సినిమా చేసి బయట డైరెక్టర్తో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసి కింద మీద పడి చేసి 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 కష్టపడి ఓన్లీ ఒకటే అండి, సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్. సినిమాకి నేనేమిచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్ తిరిగి హీరో అవ్వాలనుకుంటున్నాడు, ఎప్పుడు మాస్క్ వేసుకుని తిరుగుతుంటాడు, అందరూ గుర్తుపట్టేస్తారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తేజ సజ్జాలు అంటాడు అన్నారు. తేజ ఈజ్ లైక్ అంటే మనం గ్రో అవుతున్నట్టు ఉంటుంది తేజ చూస్తుంటే. చిన్నపిల్లలాగా ఎదిగి ఇప్పుడు హీరో అయి డెఫినెట్గా ఒక పెద్ద హీరో అవుతాడు. తేజ చిన్న క్యూట్గా ఉండేవాడు, ఇంత హ్యాండ్సమ్ బాయ్లో తయారయ్యాడు. చిరంజీవి గారు కూడా నిజంగా తేజ పెట్ ఆల్ ది బెస్ట్ తేజ. అసలు ఎంత కష్టపడతాడో సినిమా గురించి ఇట్లేనండి. అంటే మార్నింగ్ వేసిన సెకండ్ నుంచి రాత్రి పడుకునే వరకు కూడా సినిమా తప్పితే వేరే అప్లికేషన్ లేదు. చిన్న వయసులో సినిమా పరిచయం, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళ హీరోగా మీ ముందు వస్తున్నట్టు. ఈ మధ్యన వచ్చిన హీరోలందరిలో నాకు తేజ చాలా ఇష్టం అండి. తేజ సజ్జా మనకి అద్భుతం, ఓ బేబీ అండ్ ఇప్పుడు అలాగే హనుమాన్ లాంటి సినిమాలతో సూపర్ హీరోగా సూపర్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దట్ యూ హావ్ పుట్ ఇన్ టు ద క్యారెక్టర్.